రైట్. ఇప్పుడు మీరు ఉండి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఉండి నియోజకవర్గంలో దళిత ఓట్లు ఎన్ని ఉన్నాయి, దళిత క్రిస్టియన్ ఓట్లు ఎన్ని ఉన్నాయి? నేను యాక్చువల్ క్యాల్కులేషన్లు చేసుకోవాలా, కనీసం దళిత క్రైస్తవుల ఓట్లు ఉండొచ్చు, ఒక 14% వరకు ఓకే ఉండొచ్చు. అంటే మెజారిటీ షిఫ్ట్ ఉంది. 14% అంటే ఇట్స్ డిసైడింగ్ ఓట్ బ్యాంక్. అంటే ఐ టోటలీ డిజగ్రీ. ఓకే. 86 అంకె ఎక్కువ, 14 అంకె ఎక్కువ. 86 కదా. 86 అనేది 14కి ఎన్ని రెట్లు ఎక్కువ? 4 రెట్లు దాదాపు. 4.8 రెట్లు ఎక్కువ అట్లీస్ట్. అవును. సో అంచేత ఇంకా ఎక్కువే. సో అంచేత సో అది దట్ ఈస్ ఇమ్మెటీరియల్. ఓకే, ఎలక్షన్లో పోటీ చేసేవాడికి ప్రతి ఓటు కీలకమే, ఇంపార్టెంటే. అవును. బట్ నా గెలుపుకి 51 ఓట్లు చాలు. వాళ్ళందరూ ప్రతిజ్ఞలు చేసి ప్రమాణం చేసి, ఇంకోటి కూడా చెప్తున్నా, నాకు గత ఎన్నికల్లో కూడా ఆ 14%లో నాకు ఏదైనా 1% ఓట్లు వచ్చి ఉండొచ్చు. ఓకే. అంటే మీకు షిఫ్ట్ కాలేదు లాస్ట్ ఎన్నికల్లో. అంటే ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు, సరే మీ నియోజకవర్గం వరకు మీరు తీసుకున్నారు, మీరు మాట్లాడిన దాంట్లో సహేతుకత ఉండొచ్చు, కానీ లార్జర్ సెన్స్లో పార్టీలు అన్ని ఓట్ బ్యాంక్ పాలిటిక్సే చేస్తాయి. కామన్గా రాజకీయ పార్టీలు రాజకీయం చేస్తే అందులో ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేస్తాయి. ఇట్స్ కామన్. అవును. వైసీపీకి ఒక మోడల్ ఉంటుంది, టీడీపీకి ఒక మోడల్ ఉంటుంది, బీజేపీకి ఒక మోడల్ ఉంటుంది. అవును. జగన్మోహన్ రెడ్డి పార్టీ, తెలుగుదేశం పార్టీ ఇద్దరు కూడా అసెంబ్లీలో తీర్మానాలు చేశారు. అవును. సో వాళ్ళిద్దరూ, ఆ పార్టీలు రెండు వీరి మనోగతం ప్రకారమే నడుచుకున్నాయి. అవును. సో అంచేత ఆ రెండు పార్టీల్లో ఈ 14% మంది ఎవరిని చూస్ చేసుకుంటారు అనేది వాళ్ళ ఇష్టం. ఓకే. నేనైతే నాకు అక్కర్లేదని చెప్పేశారు. అది మీరు ఓపెన్గా చెప్పారు. అది నేను వ్యక్తిగతంగా చెప్పేశారు. కానీ ఇప్పుడు మీరు తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, మీ పార్టీ అధినేత ముఖ్యమంత్రి, అలాగే తెలుగుదేశం పార్టీ ఇంక తీర్మానం చేసి పంపించినప్పుడు మీరు డిఫర్ అవ్వడం అనేది మీ పార్టీకి నష్టం కలిగించే చర్య. నేను రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎనీ పొలిటికల్ పార్టీ దే షల్ అబైడ్ బై ది కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్. రైట్. ఆ అండర్టేకింగ్ ఇచ్చే ఏ పార్టీ అయినా ఇన్కార్పొరేట్ చేస్తారు.